వెల్కమ్ బ్యాక్. ఈరోజు మనం ఈ వీడియోలో యూపీఎస్సీ ఎగ్జామ్ అప్లికేషన్ ఫామ్ 2022ని ఎట్లా ఫిల్ చేయాలో అండ్ అది ఎక్కడ దొరుకుతుంది ఏంటి అన్ని డీటెయిల్స్ అనేది ఈ వీడియోలో కవర్ చేద్దాం. ప్రీవియస్గా నేను 2 వీడియోస్ రిగార్డింగ్ దిస్ యూపీఎస్సీ ఎగ్జామ్ నోటిఫికేషన్ గురించి 2 వీడియోస్ చేశాను వేరియస్ డిపార్ట్మెంట్స్లో. 2 వేరియస్ డిపార్ట్మెంట్స్, ఒకటి ఇంజనీరింగ్, ఒకటి జియో సైంటిస్ట్. సో మీరు డీటెయిల్స్ కనుక ఫస్ట్ తెలుసుకోవాలి అనుకుంటే ఫస్ట్ ఆ వీడియోస్ చూసేసి తర్వాత అప్లికేషన్ ఫామ్ ఫిల్లింగ్కి వచ్చేయండి. అప్లికేషన్ ఫామ్ మీరు యాక్సెస్ చేయాలి అనుకుంటే డిస్క్రిప్షన్ బాక్స్లో అప్లికేషన్ ఫామ్ లింక్ ఉంటుంది. అది క్లిక్ చేసినా కానీ మీకు అప్లికేషన్ ఫామ్ అనేది డైరెక్ట్గా ఓపెన్ అయిపోతుంది, అప్లికేషన్ ఫామ్. అండ్ వన్ మోర్ థింగ్, ఇంకేమైనా జాబ్ అప్డేట్స్ కనుక కావాలి అనుకుంటే టెలిగ్రామ్ యాప్లో ఫ్రెషర్స్ నా తెలుగు ఛానల్ని జాయిన్ అవడం మర్చిపోకండి. లింక్ డిస్క్రిప్షన్ లో ఉంటుంది. సో మీకు అఫీషియల్ వెబ్సైట్ ఆర్ అప్లికేషన్ ఫిల్లింగ్ పేజ్ కి కనుక మీరు వస్తే ఇక్కడ ఫస్ట్ ఇచ్చారు ఆన్లైన్ అప్లికేషన్ ఫర్ వేరియస్ ఎగ్జామినేషన్స్ ఆఫ్ యూపీఎస్సీ అని. ఇది కనుక మీరు క్లిక్ చేస్తే ఈ పేజ్ ఓపెన్ అవుతుంది. ఈ పేజ్ లో మనకి బేసిక్ గా బ్రీఫ్ డీటెయిల్స్ ఇచ్చారు. ఇన్ డీటెయిల్డ్ నేను ప్రీవియస్ 2 వీడియోస్ లో కవర్ చేశాను. 2 సపరేట్ వీడియోస్ లైక్ యూపీఎస్సీ ఎగ్జామినేషన్ ఫర్ ఇంజనీరింగ్ సర్వీసెస్, యూపీఎస్సీ ఫర్ కంబైన్డ్ జియో సైంటిస్ట్ కి 2 సెపరేట్ వీడియోస్ ఉంటాయి. దాంట్లో మీకు బేసిక్ డీటెయిల్స్ అన్ని కవర్ అవుతాయి. దీంట్లో ఓన్లీ ఈ పోస్టులకి అప్లికేషన్ ఫామ్ ఎట్లా ఉంటుంది, ఎలా ఫిల్ చేయాలి, ఎన్ని స్టేజెస్ ఉంటాయి అనేది తెలుసుకుందాం. నేను మళ్ళీ రిపీట్ చేస్తున్నాను, ఫర్ ద ఇయర్ ఈ ఎగ్జామినేషన్ అనేది 2022లో జరుగుతుంది. బట్ మనకి లాస్ట్ డేట్ మాత్రం 12th of October 2021 వరకే ఇచ్చారు. అండ్ నోటీస్ నెంబర్ ఇచ్చారు ఫర్ బోత్ ఆఫ్ ద పోస్ట్. మీకు 2 స్టేజెస్ ఉంటాయి ఫర్ రిజిస్ట్రేషన్. పార్ట్ 1 రిజిస్ట్రేషన్, పార్ట్ 2 రిజిస్ట్రేషన్, 2 పోస్టులకి. సో ఫస్ట్ పార్ట్ 1 రిజిస్ట్రేషన్, ఇక్కడ క్లిక్ హియర్ ఫర్ పార్ట్ 1 ఉంటుంది. అది కనుక మీరు క్లిక్ చేస్తే మీకు ఫర్దర్గా ఈ పేజ్ ఓపెన్ అవుతుంది. ఈ పేజ్లో మీకు మళ్ళీ బేసిక్ ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారు. ఈ ఇన్స్ట్రక్షన్స్ కూడా మీరు క్లియర్గా చదవండి. ఇన్స్ట్రక్షన్స్ అన్ని క్లియర్గా చదివిన తర్వాత అంటే ఎట్లా ఫిల్ చేయాలి ఫామ్, ఏమేమి డాక్యుమెంట్స్ మీరు రెడీగా పెట్టుకోవాలి, ఏం అటాచ్ చేయాలి అనేది ఇక్కడ మీకు ఇస్తారు. సో ఈ స్టెప్స్ అన్ని క్లియర్గా ఇన్స్ట్రక్షన్స్ చదివిన తర్వాత ఎస్ అని క్లిక్ చేసిన తర్వాత మీకు ఇట్లాగా అప్లికేషన్ ఫామ్ పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. అప్లికేషన్ ఫామ్లో మీరు ఫస్ట్ టక్మని ఇక్కడ వెళ్ళిపోవద్దు. ఇక్కడ ఫస్ట్ చూడండి 4 స్టేజెస్ అనేది ఉంటుంది. ఫస్ట్ మీకు చేయాల్సింది రిజిస్ట్రేషన్, తర్వాత పేమెంట్, తర్వాత ఫోటో సైన్, ఫోటో ఐడి కార్డ్ అనేది వెరీ ఇంపార్టెంట్ అనేది ప్రీవియస్ వీడియోలో డీటెయిల్స్ చెప్పేటప్పుడు చెప్పాను. ఫోటో ఐడిని మీరు ఇంటర్వ్యూకి పర్సనాలిటీ టెస్ట్ కండక్ట్ చేసేటప్పుడు కూడా మీరు ఐడిని కంపల్సరీ తీసుకువెళ్ళాలి. సో ఇక్కడ మీరు పెట్టాల్సింది ఫోటో సైన్ అండ్ ఫోటో ఐడి. అండ్ తర్వాత లాస్ట్లో అగ్రీయింగ్ టు ద డిక్లరేషన్. 4 స్టేజెస్ ఉంటాయి. పార్ట్ 1 రిజిస్ట్రేషన్లో 4 స్టేజెస్. పార్ట్ 1 ఫస్ట్ స్టెప్ నేమ్ అనేది కంపల్సరీ. ఇక్కడ ఇన్స్ట్రక్షన్ మళ్ళీ ఇచ్చారు. మెట్రికులేషన్ సెకండరీ ఎగ్జామినేషన్ సర్టిఫికేట్లో ఏదైతే నేమ్ ఉంటుందో అదే ఫుల్గా మీరు ఇక్కడ ఫిల్ చేయండి. ఫుల్. ఓకే, నెక్స్ట్ ఒకవేళ మీ నేమ్ 30 క్యారెక్టరిస్టిక్స్ కన్నా ఎక్సీడ్ అవుతే ఎఫ్ఏక్యూ అనేది ఇచ్చారు, అది చదవండి. అండ్ ప్లీజ్ నోట్ దాట్ ఎట్లాంటి ప్రిఫిక్స్ మిస్టర్, మిస్ అట్లాంటి ఏం పెట్టుకోవద్దు. ఎట్లాగైతే మీకు సెకండరీ స్కూల్ సర్టిఫికేట్లో ఉంటుందో అదే ఎగ్జాక్ట్గా మీరు ఇక్కడ నేమ్ ఫిల్ చేయాలి. నెక్స్ట్ జెండర్, డేట్ ఆఫ్ యువర్ బర్త్డే, ఇది కూడా మీరు సర్టిఫికేట్స్లో ఏదైతే ఉంటుందో అదే మెన్షన్ చేయాలి. నెక్స్ట్ ఫాదర్స్ నేమ్ కూడా మీరు ఫుల్ అనేది పెట్టండి, నాట్ హాఫ్. ఫుల్ నేమ్ అనేది పెట్టాలి. అండ్ ఇక్కడ కూడా డాక్టర్, మిస్టర్ ఇట్లాంటి మాత్రం పెట్టకండి. అవాయిడ్ ఆల్ దిస్. నెక్స్ట్ నేషనాలిటీ ఇండియన్, మ్యారిటల్ స్టేటస్ అన్మ్యారీడ్ ఆర్ మ్యారీడ్ ఆర్ సింగిల్ ఆర్ విడోడ్. నెక్స్ట్ పీడబ్ల్యూడి కనుక అయితే ఎస్ అయితే ఎస్, నో అయితే నో. సో ఇక్కడ కమ్యూనిటీ అనేది సెలెక్ట్ చేయాలి. సో ఇఫ్ యూఆర్ బిలాంగింగ్ టు ఎస్సీ, ఎస్టీ ఆర్ ఉమెన్ వీళ్ళు ఎట్లాంటి ఫీజు పే చేయాల్సిన అవసరం లేదు. రిమైనింగ్ క్యాండిడేట్స్ పోస్ట్ని తగ్గట్టు 200 అట్లాగా ఫీజు ఉంది, ఆ ఫీజు అనేది పే చేయాలి. సో అందుకే ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయండి. నెక్స్ట్ అడ్రస్, స్పెషల్ క్యారెక్టరిస్టిక్స్ ఏమీ వాడద్దు. అడ్రస్ కూడా ఆధార్ కార్డులో ఎట్లాగైతే పర్మనెంట్ అడ్రస్ ఉంటుందో అదే విధంగా ఇక్కడ మీరు పెట్టాలి. సెలెక్ట్ యువర్ స్టేట్ అండ్ దెన్ యువర్ డిస్ట్రిక్ట్, ఆ తర్వాత ఏరియా, పిన్ కోడ్, ఫోన్ నెంబర్ అనేది మెన్షన్ చేయాలి. అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ థింగ్, ఈమెయిల్ అనేది కూడా క్లియర్గా
మెన్షన్ చేయండి, బికాస్ ఎనీ ఫర్దర్ కమ్యూనికేషన్స్ ఆర్ రెఫరెన్సెస్ ఆర్ కన్ఫర్మేషన్స్ ఈమెయిల్ ఐడికి వస్తుంది కాబట్టి. అండ్ మళ్ళీ ఈమెయిల్ని ఇక్కడ కన్ఫర్మ్ చేయమని చెప్పారు, సో మళ్ళీ ఇక్కడ ఫుల్ఫిల్ చేయండి. ఏ ఒక్క బ్లాంక్ మీరు మిస్ చేసినా కానీ అప్లికేషన్ రిజెక్ట్ చేస్తారు. సో అన్ని కాలమ్స్ అని క్లియర్గా మెన్షన్ చేయండి. ఈ 2 ఈమెయిల్స్ కాకుండా, అంటే ఇక్కడ ఒక ఈమెయిల్ ఇచ్చారు, ఇదే ఈమెయిల్ ఇక్కడ కన్ఫర్మ్ చేస్తున్నారు. ఈ ఈమెయిల్ కాకుండా మీకు ఇంకా ఆల్టర్నేటివ్ ఏమన్నా ఈమెయిల్ ఉంటే కూడా ఇక్కడ ఆల్టర్నేటివ్ ఈమెయిల్ కూడా ఇవ్వండి. నెక్స్ట్ కంటిన్యూ కనుక చేస్తే మిమ్మల్ని ఫర్దర్ గా నెక్స్ట్ స్టెప్ కి తీసుకువెళ్తుంది. సో ఫిల్ చేయాలి కాబట్టి ఇట్స్ నాట్ వర్కింగ్. నెక్స్ట్ స్టెప్ వచ్చేసి పేమెంట్. ఎవరైతే అదర్ దాన్ రిజర్వేషన్ కేటగిరీ ఉమెన్ క్యాండిడేట్స్ ఉన్నారో, రిమైనింగ్ కేటగిరీ క్యాండిడేట్స్ యూ హ్యావ్ టు పే ద ఫీజ్. ఎంతైతే ప్రిస్క్రైబ్ చేశారో ఆ ప్రిస్క్రిప్షన్ ఫీజ్ అనేది మీరు పే చేయాలి. ఆఫ్టర్ దట్ ఫోటో ఐడి, ఫోటోగ్రాఫ్, సైన్ అనేది అప్లోడ్ చేయాలి. ఆ తర్వాత డిక్లరేషన్ అండ్ దెన్ యూ కెన్ సబ్మిట్. సో ఇది పార్ట్ 1 ఆఫ్ ద రిజిస్ట్రేషన్. నెక్స్ట్ పార్ట్ 1 కంప్లీట్ అయిపోయింది. పార్ట్ 2. సో ఇక్కడ క్లిక్ హియర్ ఫర్ పార్ట్ 2 ఉంది. పార్ట్ 2 కనుక క్లిక్ చేస్తే మీకు ఈ పేజ్ ఓపెన్ అవుతుంది. ఈ పేజ్ లో రిజిస్ట్రేషన్ ఐడి, డేట్ ఆఫ్ బర్త్ అనేది పెట్టి అండ్ ఇక్కడ ర్యాండమ్ ఇమేజ్ ఉంటుంది. హ్యావ్ టు ఫిల్ ఇన్ ద డీటెయిల్, సబ్మిట్ కనుక చేస్తే రిజిస్ట్రేషన్ ఆఫ్ పార్ట్ 2 అనేది కూడా మీకు కంప్లీట్ అయిపోతుంది. ఇది సేమ్ ఫర్ బోత్ ద పోస్ట్. 2 పోస్టులకి సేమ్ ఫార్మాటే. అప్లికేషన్ ఫామ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంటుంది, చెక్ చేయడం మర్చిపోకండి. డీటెయిల్స్ ముందు చదివి, ఇన్స్ట్రక్షన్స్ కూడా చదివి అప్లికేషన్ ఫామ్ ఫిల్లింగ్ కి ప్రొసీడ్ అవ్వండి. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ టు ఫ్రెషర్స్ నా తెలుగు ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.